దివ్య కంటిన్యూస్గా తనుజని టార్గెట్ చేస్తుంది. కంటిన్యూస్గా అసలు ఏమనుకుంటుంది, మనం బిగ్ బాస్ చూస్తున్నాం అనుకుంటుందా? జనాలు అందరూ చూస్తున్నారు. అవును, మేము చూస్తున్నాం, కానీ పిచ్చోళ్ళు అయితే కాదు. మీ మాటనంతా నమ్మేసరికి కంటిన్యూస్గా తనుజని టార్గెట్ చేస్తున్నాం. ప్రతి దాంట్లో కుళ్ళుకుంటున్నాం. అంటే ఏంటి, అందరు ఫ్యామిలీస్ వచ్చి తనుజని పొగిడారు, అందరు ఫ్యామిలీస్ వచ్చి తనుజాకి క్లోజ్గా ఉన్నారు. మెయిన్గా బర్ణి వాళ్ళ కూతురు వచ్చేసి తనుజని హగ్ చేసుకునింది, కిస్ చేసింది. అండ్ మీ ఇద్దరు బాండ్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పింది. లోపల బాగా మండిపోయింది. అబ్బా పాపం ఐస్ వాటర్ లేదేమో, సో బాగా కక్కేసింది తనుజ పైన. మాకు లిటరలీ అలాగే అనిపించింది. ఫుల్గా కులుకునింది. ప్రతి ఒక్కరూ తనుజ 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 అనడంతో ఫ్యామిలీస్ తీరు బాగా కులుకునింది. అది అనుకునేది కూడా, ఇప్పుడు నాకు ఫుల్ ఫ్రీగా ఉంది, ఇంకెవరన్నా నాతో పెట్టుకోనివ్వండి అనేసి కెమెరాల ముందర కూడా చెప్పేసింది. ఇంకా చూస్తారు నా గేమ్ అనేసి వచ్చింది ఈ టాస్క్. తనుజ చెప్పేసింది కంటిన్యూస్గా 2 times కెప్టెన్ ఇమ్యూనిటీ వచ్చిందా? కంటిన్యూస్గా 2 weeks ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి నువ్వు తీసేస్తున్నావా? లాస్ట్ వీక్ దానికి ముందు వీక్ ఏం చెప్పావు ట్రైన్ టాస్క్లో? అంటే ఒకసారి కెప్టెన్ అయిన వాళ్ళు మళ్ళీ అవ్వకూడదా? దీన్ని నేను ఇలా అనుకునే వాళ్ళని నేను తప్పని ప్రూవ్ చేస్తాను. కెప్టెన్ అయిన వాళ్ళు మళ్ళీ కెప్టెన్ అవ్వచ్చు అని నేను ప్రూవ్ చేస్తానన్నావు కదా. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ కెప్టెన్ అయ్యావు, 2 weeks ఇమ్యూనిటీ వచ్చింది, అందుకే నేను తీసేస్తున్నావు అని ఎందుకు అంటున్నావు? నీకేంటంటే తనుజాని టార్గెట్ చేయాలి, తనుజాని కించపరచాలి, తనుజాని తీసేయాలి. అందరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క దాంట్లో అందరి దగ్గరికి వెళ్ళి తనుజాని తీసేయండి. ఇప్పుడు నాకు నువ్వు నాకు టార్గెట్ కాదని చెప్తుంది. సీరియల్ ఆర్టిస్ట్ అంటుంది. నువ్వు సీరియల్ ఆర్టిస్ట్ అంటే తప్పులేదు, నేను మాత్రం నువ్వు రివ్యూస్ చేస్తున్నావు అంటే తప్పు వచ్చిందా? తనని బయట సీరియల్ చేస్తుందనే కదా నువ్వు సీరియల్ ఆర్టిస్ట్ ఉన్నావు. నువ్వు రివ్యూస్ చేస్తున్నావు కాబట్టి నువ్వు రివ్యూవర్ అనింది. దాంట్లో తప్పే ఉంది. బయటదంతా తీసుకొస్తున్నావు అంటే నువ్వు కూడా బయట దగ్గర తీసుకొచ్చావు. దాని తర్వాత ఏమన్నా అందరినీ వాడుకుంటున్నావు, ఇంట్లో అందరినీ వాడుకుంటున్నావు. నువ్వు వాడుకోవట్లేదా? ప్రతి ఒక్కరిని వాడేసుకుంటున్నావు నువ్వు. అంటే అందరికి వెళ్ళి ఇలా అలా అలా ఇలా అనేసి తనుజ మీద నెగిటివ్గా చెప్పడం, కళ్యాణ్తో వెళ్ళి తనుజ గురించి నెగిటివ్గా మాట్లాడతావు. అండ్ ఇమాన్యుల్ దగ్గర వెళ్ళి మాట్లాడతావు, బర్ణి గారి దగ్గర వెళ్ళి మాట్లాడతావు. బర్ణి లిటరలీ బర్ణిని నీ చేతిలో పెట్టుకునేసావు, గుప్పెట్లో పెట్టుకునేసావు. అలా అయిపోయాడు. బర్ణి కూడా చెప్తున్నారు, నాకు ఏదైనా బాగాలేకపోతే ఇది డోర్ బయట నుంచో ఉండిపోతుందంట మెడికల్ రూమ్ ముందు. తనుజ ఎక్కడొచ్చి ముందు నుంచోనేస్తుంది అనేసి తనకి హిపోక్రటిక్. ఎక్కడ తను వచ్చి ముందు నిల్చుకొనేస్తుందో, నేనే ఉండాలి, నేనే చూసుకోవాలి, నాతోనే నువ్వు ఉండాలి, ఇదే చేస్తుంది లిటరలీ. అసలు తనుజ అంటేనే విషం కక్కుతుందబ్బా. ఇదైతే నిజం, బాగా విషం కక్కుతుంది. ఎన్ని రోజులను చూస్తూ ఊరుకుంటుంది తనుజ కూడా, ఏదైతే తట్టుకుంటుంది. ప్రతి ఒక్క దాంట్లో తనుజతో బర్ణి గారు మాట్లాడితే తప్పు, పక్కన కూర్చుంటే తప్పు, తనకి ఏదైనా మసాజ్ చేస్తే తప్పు, తనుజకి ఎవరైనా సపోర్ట్ చేస్తే తప్పు. ఏ చేసినా తనుజ. ఎన్ని రోజులను సైలెంట్గా ఉంటుంది తనుజ కూడా. అందుకే బస్ట్ అవుట్ అయింది. ఆల్రెడీ చెప్పింది తనుజ, అంటే మసాజ్ చేస్తున్నప్పుడు తను కులుకొని వెళ్ళిపోయింది కదా, అప్పుడు చెప్పింది మాకు కూడా బాధ ఉంటుంది కదా, మేము కూడా అంటాం కదా అని. అయినా పాపం ఏమనలేదు. ఇప్పుడు కూడా తనని టార్గెట్ చేసింది, అందుకే అనింది. ప్రతి ఒక్క రివ్యూవర్ అబ్బా తనుజని ఈ మధ్య ఫుల్గా టార్గెట్ చేస్తున్నా. నాకు అర్థం కావట్లేదు. నేను ఒకరిద్దరినైతే నేను ఫస్ట్ సీజన్ నుంచి సెకండ్ సీజన్ నుంచి నేను ఫాలో అవుతున్నా. వాళ్ళు ఈ సీజన్లో ఉన్నంత ఇదిగా ఇంకే సీజన్లో లేదు. మంచి రివ్యూవర్ అనేవాళ్ళు కూడా ఇప్పుడు అసలు ఏంది ఇంత ఇదిగా టార్గెట్ చేస్తున్నారు అనిపిస్తుంది. అక్కడ ఏమీ లేని దానికి కూడా ఎత్తెత్తి చూపిస్తున్నారు. అసలు అమ్మాయి విన్నర్ ఏంది అనేటట్టుగా చూపిస్తున్నారు అందరూ. అమ్మాయిలు విన్ అవ్వకూడదా? నాకు అర్థం కావట్లేదు.